రూపాయలకు బడ్జెట్లు ఇచ్చేస్తుంటాడు మీ అయ్య. అరే అది వినడానికి కొంచెమైనా సిగ్గుగా లేదంటారా నీకు? ఎరా కంపెనీ పెట్టేశావా? ఏదైనా ఉద్యోగం చూసుకోక ఎందుకురా జరగని దాని గురించి కళ్ళకంటావు? ఐటీఐ చేసి ఏం పీకుదాం అని చెప్పి కంపెనీ పెట్టడానికి నా దగ్గర పెట్టుబడి కోసం వచ్చావు? అంటే ఎంత అవుతుంది సార్? తక్కువలో తక్కువ 10 లక్షలు పట్టుకుని వచ్చావు అనుకో, మన అగ్రిమెంట్కి వెళ్ళిపోదాం. నువ్వు రాఘవయ్య గారు అబ్బాయి కదా, 25 లక్షలట. అందరికీ సలహాలు ఇచ్చినట్టే మీ వాడికి కూడా ఏదో సలహా ఇవ్వండి, లేదంటే నాలంటి వాళ్ళ చుట్టూ ఇలా తిరుగుతూనే ఉంటాడు. డబ్బు దేనికిరా? జీవితంలో పైకి ఎదగడానికి. కష్టపడి ఉద్యోగం చేస్తూ సంపాదించే డబ్బులతో కూడా వ్యాపారం చేసి ఎదగచ్చు. ఒకరి దగ్గర అప్పు చేసి వ్యాపారం చేస్తే ఆ ఎదగడం కూడా ఒక ఎదగడమేనా? నేనేం జలసాలు చేయడానికి అడగల, సొంతంగా చేయడానికి అడిగా. మరి ఇలాంటి విషయాలు తండ్రితో చెప్పాలని అనిపించలేదా నీకు? అనిపించలేదు. చెప్తే రూపాయి సాయం చేస్తావా, నాకు కష్టమైనా తీరుస్తావా? నువ్వు రూపాయి పెట్టుబడి పెట్టమని తెలిసే కనిపించినోడి దగ్గరికల్లా వెళ్ళి అయ్యా రూపాయి పెట్టుబడి పెట్టనని అడుక్కుంటున్నాను. ఖచ్చితంగా పెట్టుబడి సంపాదిస్తాను, వ్యాపారం పెట్టి గొప్ప అవుతాను. జీవితంలో గొప్పగా బ్రతకాలంటే వ్యాపారం చేసి సంపాదించక్కర్లేదు, బ్రతకడానికి సరిపడా స్థితి ఉంటే చాలు. నీలా బతకడం ఇష్టం లేకే ఈ రూట్ ఎంచుకున్నాను. రోజు డిబ్బీలో 10 రూపాయలు దాచుకోవడం, వచ్చిన ఫంక్షన్ డబ్బులతో బతికేయడం నా వల్ల కాదు. వ్యాపారం అన్నది మన దగ్గర డబ్బులతో చేస్తే లాభమైన నష్టమైన మనకే ఉంటుంది. అదే వేరే వాళ్ళ డబ్బులతో చేస్తే లాభంలో సగం వాళ్ళకి, నష్టం వస్తే సమాప్తం. ఈ విషయం తెలియకే ఆర్థికంగా చాలా మంది నష్టపోతున్నారు. అంటే ఇప్పుడు నేను ఎదగడం నీకు ఇష్టం లేదా? వెళ్ళే దారే సరిగా లేదంటున్నాను. డబ్బా తీయవు, ఒకరిని అడిగితే నచ్చదు, మరి జీవితంతో నన్ను ఇలా బెకారు నా కొడుకులా ఉండిపోమంటావా? ఏ తండ్రి అలా కోరుకోడు. అలా కోరుకున్నాడంటే అతను కన్న తండ్రి కాదు. నీ మీద పెట్టే రూపాయి గురించి ఆలోచిస్తాను కానీ నీ పెంపకం గురించి కాదు. నా అమ్మ జీవితం, ఇప్పుడు నువ్వు నాకు రూపాయి కూడా సాయం చేయవా? ఆయన కొడుకు కోరిక తీర్చలేని తండ్రి నువ్వేం తండ్రివయ్యా, నాకు అర్థం కాదు. నీ బతుకు రూపాయి విలువ నీకు తెలిసాక ఆలోచిస్తాను. ఏంట్రా రాయుడు, రెగ్యులర్గా తాగుతున్నావా? లేదే, అయినా మన చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరు నాతో టచ్లో ఉన్నారు? ఏదో నువ్వు వచ్చావని వచ్చా అంతే. ఎవరితోనా టచ్లో ఉంటే ఏం హెల్ప్ అడిగేస్తాను భయం అదలకే. అయినా ప్రతిరోజు 10 మందితో పండగ చేసుకునే టైప్ కాదని నేను. అలా అని 10 మంది దగ్గర అప్పు చేసి తాగే టైప్ కూడా కాదు. ఏదో 10 కూడబెట్టుకుని ప్రైవేట్గా తాగే క్లాస్ అన్నమాట, మిడిల్ క్లాస్. మందు తాగుతూ క్లాస్ గురించి మాట్లాడతావేంట్రా? అది కాదా మేరీ, ఇప్పుడు గొప్పోళ్ళు తాగారంటే జలసా కోసం తాగుతారు, పేదోళ్ళు తాగాడంటే కష్టపడిన ఒళ్ళు నొప్పుల కోసం తాగుతాడు. గుండెల్లో బాధ దింపుకోవడానికి తాగేది ఒక్క మిడిల్ క్లాస్ వాడు అక్కడే. అంత కష్టం ఏమొచ్చిందిరా? మా నాన్నే నాకున్న అసలైన కష్టం. ఆయన ఎదగడం, నన్ను ఎదగనివ్వడం. నేను ఇలా మొత్తానికి రిపేర్లు చేసుకుంటూ బతకాలనేది ఆయన మాట. అలాగేది ఇప్పుడు నాకు కూడా ఎదగాలని ఉంటుంది కదా. నాకు రూపాయి విలువ తెలియదంట. ఇప్పుడు వస్తే మేరీ, నాకే కనుక రూపాయి విలువ తెలియకపోతే మందు తెచ్చాను కానీ స్టఫ్ తెచ్చానా? నాకు రూపాయి విలువ తెలియదు అంటాడండి పెద్ద మనిషి. నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అనిపిస్తుందిరా. ఆయన చెప్తుంది కూడా నిజమే కదా. అయినా మనీ మేనేజ్మెంట్ విషయంలో ఆయనకు మించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చిన డైరెక్టర్ సినిమాలు కూడా ఫ్లాప్లు ఉంటాయి. ఆస్కార్ వచ్చింది కదా అని ప్రతి సినిమా హిట్ అయిపోద్దా ఏంటి? మా నాన్న నా విషయంలో మాత్రం చిన్నప్పటి నుంచి తప్పులు చేస్తూనే ఉన్నాడు. నన్ను ఎక్కడ పెద్ద పెద్ద చదువులు చదివితే ఖర్చు అయిపోద్దని చదివించలేదు. ఈరోజు ఏంట్రా అంటే బిజినెస్ చేసుకుంటానంటే హెల్ప్ చేయడు, డబ్బులు ఎక్కడ ఖర్చు అయిపోతేనే భయం. ఎలా నువ్వు ఎన్నైనా చెప్పే,
నేను ఇంకా ఇంటికి వెళ్ళనంటే వెళ్ళనంతే. రే 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 మేరీ, నన్ను ఆ దరిద్రపు కొంపకి తీసుకెళ్ళకే. నన్ను ఆఫ్రికాకు అండమానుగా తీసుకెళ్ళి పడే. నేను వెళ్ళను, నాకు ఆ ఇల్లొద్దు బాబోయ్. మేరీ, అరే మేరీ, ఎక్కడుంది బాబు బండి? నెమ్మది దిగు దిగు. రానా? రే దిగు. నేను రాను. ఆడపిల్లవి, ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమ్మా. సరే అంకుల్. ప్రతి ఒక్కరికి సహాయం చెప్పమని చెబుతాను. మీరే ఆగు, వస్తున్నా. నేను రాను, ఆ దరిద్ర బొమ్మలో నేను రాను. మీరే ఎందుకు తీసుకొచ్చా ఇక్కడ నువ్వు? ఇలా కూర్చో. జాగ్రత్త జాగ్రత్త. ఇదిగో ఒక ముత్తినరా. కంగారెడ్డిరా, తెస్తున్నానా? అది ఎవడ పెళ్ళికి ఎంత చదివించాలో ఏమో ఏమీ అర్థం కావట్లా. లక్ష్మి, ఆ చదివింపులు బుక్ పట్రా. వస్తున్నా. ఇదిగోండి, టీ తీసుకోండి. ఈ పుస్తకం ఒకటి నాకు సవితలాగా తయారైంది. పడుకున్నప్పుడు కూడా వదిలిపెట్టరాయే. మరి ఇక్కడ ఏటమంటే డబ్బులు దాచుకోవటం లాంటిది. తిరిగి తీసుకోపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు. అంతేగాని పొరపాటును కూడా వదలరన్నమాట. సమస్య లేదు, అందులో ఏ అనుమానము లేదు. అయినా ఏసీని తిరిగి తెచ్చుకోవడానికి కానీ వదిలేయడానికా? ఈ పుస్తకం విలువ 10 రూపాయలు అనుకుంటున్నావా? 10 లక్షలు అంటే ఊహించు, మనకి ఎంతమంది రుణపడి ఉంటారు. ఏంటో చేదస్తాం. అవును, అర్జెంటుగా గోవింద్ గారు అమ్మాయి పెళ్ళికెళ్ళి 10,000 వేయాలి. ఇప్పుడు అంత అవసరమా? పిచ్చిదానా, మనం 10,000 వేస్తే వాళ్ళు డబలేస్తారే. ఇంటికెళ్ళి లాక్కోను. సరే, ఈ గోలంతా నాకెందుకు గాని కనకం గురించి ఏమన్నా ఆలోచించారా? ఓ, తండ్రి పోలిక, మహాగడుసు. ఈ అటగారమే. పెళ్లి సంగతి ఏంటి అని చూసేద్దాం, దాందే ఉంది. చూసినట్టే. ఇదిగో రాయుడు, ఇప్పుడు టీవీ వస్తుందంటావా? పిలిచి చూడు, వస్తుందో రోజు తెలుస్తుంది. రిపేర్ చేసిన తర్వాత కూడా ఏదో డౌట్లు. అమ్మో, ఇంటికి వస్తుంది, అర్జెంటుగా జంప్ అయిపో. ఆగు బావా. ఏంటి బావగారు, నన్ను చూసి సైకిల్ తిప్పుకుంటున్నారు? అదేం లేదే, పనుంది. ఎక్కడికి వెళ్తున్నావు బావా? ఇంటికి. అయితే నన్ను తీసుకెళ్ళు. ఇంటికంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి బావా, భయపడుతున్నావా? నాకు తెలీదు, ఈరోజు నువ్వు ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లాల్సిందే. సరే పద. బావా బావా, ఏం మాట్లాడవేంటి బావా? ఏం మాట్లాడమంటావు? బావా,
నువ్వంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అన్న విషయం నీకు కూడా తెలుసు. అయినా ఎందుకు బావా నన్ను పట్టించుకోవు? ఏ నేనంటే ఇష్టం లేదా? నువ్వంటే నాకు చాలా ఇష్టమే కనుకో, కానీ ఇది ఎక్కడి వరకే బాగుంటుంది. కానీ నువ్వు నాకు కావాలి బావా. నేను నీకు కరెక్ట్ కాదే. నువ్వు కోరుకొని తిని నేను నీకు పెట్టలేను. ఆకలి మాత్రం తీర్చగలను. కాస్ట్లీ బట్టలు కొనలేను. కాటన్ చీరలు మాత్రం కొనగలను. బంగారంతో సింగారించలేను. నన్ను చేసుకుంటే లైఫ్ లాంగ్ బడ్జెట్లోనే బతకాలి. ఇదంతా నీకు అవసరమా? అదే మీ నాన్న చెప్పిన సంబంధం చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకొచ్చు. ఇన్నాళ్ళు నా మీద ప్రేమ లేదనుకున్నాను బావా. నేను బాగా బతకాలనే ఉద్దేశంలో నీ ప్రేమ ఎంతుందో తెలుస్తుంది. నాలంటోళ్ళు ఆశపడిన వరకేనే, కోరుకున్నది పొందే అదృష్టం నాకు లేదు. అమ్మా ఉమ్, అమ్మా ఉమ్. బావంటే ఎందుకమ్మా? నాన్నకి ఇష్టం లేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకే? నోరు మూసుకుని పడుకో. చెప్పవే. మీ నాన్నకి ఇష్టం లేనిది మీ బావంటే కాదు, మీ మావయ్య అంటే. ఆయన మూలంగానే మీ అత్తయ్య చనిపోయిందని మీ నాన్న అనుకుంటూ ఉంటారు. మరి బావ ఏం చేశాడమ్మా? ఏంటే మాట్లాడితే బావా బావా అంటున్నావు? అమ్మా నాకు బావంటే ఇష్టం అమ్మా. నేను బావనే పెళ్లి చేసుకుంటా. వాడంటే నాకు ఇష్టమేనే. మంచోడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోవచ్చు గాని ఊర్లో వాడికి మంచి పేరుందే. తల్లి లేకుండా పెరిగాడు. వాణ్ణి తల్లిలా చూసుకోవాలని నాకు ఉంది. కానీ మీ నాన్న తెలిసిందే కదా. అంటే బావని నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఉమ్. సరే పడుకో. టీ తీసుకోండి సార్. ఏంటి సార్ అలా ఉన్నారు? ఇట్లా అర్ధాంతరంగా రేట్లు పెంచితే ఎలా అండి? మనలాంటి వాళ్ళు బతికేది ఎలా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? సంక్షేమ పథకాల కింద డబ్బులు ఇస్తున్నారు కదా. బాబాయ్, అసలు ఈ సంక్షేమ పథకాలు స్టార్ట్ అయినప్పుడు పాల ప్యాకెట్ రేట్ ఎంత ఉండేది? ఇప్పటితో పోలిస్తే తక్కువే అనుకో. మరి నిత్యావసరాల ధరలు అవి తక్కువే కదా. ఇదిగో, లేనోడికి డబ్బులు ఇవ్వడం అనేది సంక్షేమం అయితే, మధ్యతరగతుల విషయంలో మాత్రం అది మహాపాపం బాబాయ్. ఈ సంక్షేమ పథకాల పేరు చెప్పి మధ్యతరగతుల దగ్గర ట్యాక్సుల రూపంలో ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా నీకు? అయినా లేనోళ్ళు ఉన్నోళ్ళని వ్యత్యాసాలు క్రియేట్ చేసింది గవర్నమెంటే. అయినా లేనోళ్ళకి డబ్బులు ఇవ్వడం కన్నా వాళ్ళకు ఉద్యోగమో లేదా ఒక వ్యాపారం పెట్టించవచ్చుగా. అలాంటివి చేయరు. ఎందుకంటే ఆడి కాళ్ళ మీద ఆడు నిలబడితే అలాంటి వాడు గవర్నమెంట్తో అవసరం ఉండదు. కాబట్టే ఇలా డబ్బులు ఇస్తూ సోమరిపోతులను చేస్తున్నారు. చాలా బాగా చెప్పారు. ఇదిగో బాబాయ్. ఓకే సార్. హలో, చెప్పవే. అవునా, సరే సరే నేను చెప్తాలే. ఎక్కడున్నాడో ఇప్పుడు? చెప్పరా సూరిబాబు? బావా, ఇంట్లో ఏసీ రిపేర్ అంట, అమ్మ నేను రమ్మంది. మీ ఇంటికి నేను రానురా బాబు. మీ నాన్నను చూస్తే ఏదో ఉంచుకున్న దాని మీద కేకలేసినట్టు కేకలేస్తాడు. నాన్న లేడు బావా, ఊర్లో ఎవరితో పెళ్ళాడు కదా, ఈడేయడానికి వెళ్ళాడు. అరే నాకు తెలియగలుగుతాను. మీ ఇంట్లో అస్తమాన సామాన్లు పోతుంటాయి. ఏమన్నా చైనా సామాన్లు కొంటున్నాడేంటారా మీ బాబు? అలా ఏం లేదు బావా, నువ్వు త్వరగా రా. సరే వస్తున్నానులే, పెట్టు. అత్త ఎక్కడికి? సూరిబాబు కూడా ఏసీ రిపేర్ ఉందని చెప్పాడు. అవునరా, కనకానికి చెప్పాను, అడుగు. అవునా? నేను కిరాణా షాప్కి వెళ్ళొస్తా. సరే.
నేను అత్తయ్య వచ్చాక వస్తాను. లేదు బావా, పర్లేదు రా. ఏసీ ఎక్కడ? పైనుంది బావా. వెళ్ళి స్టూల్ పెట్టరా. స్టూల్ లేదు బావా. లేదా మరి ఎలాగా? ఒక పని చెయ్యి, ఆ, నన్ను ఎత్తుకో, నువ్వేం చేయమంటే అది చేస్తా. అప్పుడు ఇంక రిపేర్ అయినట్టే. సరే బెడ్ బ్యాగ్ ఎక్కి చేస్తానులే. ఏంటి ఇది? నన్ను పని చేసుకునేవా? కొంచెం వెనక్కి వెళ్ళు. సరేనే, రిపేర్ అయిపోయింది, నేను వెళ్ళొస్తా. అత్తయ్యకి చెప్పు. భయం వేస్తుంది, వదిలేవే కనుకం. అత్తయ్య, సరే వెళ్ళొస్తా, బాయ్. బావా